రాజ్కి గతం గుర్తుకు వచ్చేలా చేసి ఇందుతో పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చి రేఖకు షాక్ ఇచ్చిన అపర్ణ. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్రహ్మముడి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. రాజ్ హిందువులిద్దరూ ఒకటవ్వాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ఏదో రకంగా ఐశ్వర్య 10 లక్షల రూపాయలు సంపాదించాలి అన్న ఆలోచనకి వచ్చేస్తుంది. ఏం చేస్తావో నీ ఇష్టం అంటూ మాట్లాడిన ఎవరి దగ్గరైతే డబ్బు తీసుకుందో వాడు అలా సలహా ఇచ్చేసరికి ఇందుని చూడడంతో ఆ థాట్ వస్తుంది. వెంటనే లక్కీని రాజ్ని కలుస్తుంది. ముందైతే వాళ్ళు ఒప్పుకోరు గాని వాళ్ళ కుటుంబం సమస్యల్లో పడుతుంది అన్న ఉద్దేశానికి వచ్చిన రాజు నా వల్ల నా కుటుంబం సమస్యల్లో పడడం నాకు ఇష్టం లేదని ఆ డీల్కి ఒప్పుకుంటాడు. ఇంతకీ ఎవరిని ఎత్తుకురావాలి అని చెప్పి ఐశ్వర్యని అడగడంతో ఇందు ఫోటో చూసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇందుని ఎందుకు దాచిపెట్టమంటుంది, అసలు ఇందుని దాచిపెట్టవలసిన అవసరం ఏముంది అన్న ఆలోచనకి వస్తాడు రాజైతే. ఎందుకు ఇందుని దాచిపెట్టమంటున్నావో అనగానే అదంతా నీకు అనవసరం, ముందు తనని దాచిపెట్టండి, 20 లక్షలు డిమాండ్ చేయండి, 20 లక్షలు డిమాండ్ చేస్తే మా ఆంటీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇందు డిమాండ్ అంత ఎక్కువ ఉంది, అందులో 10 లక్షలు మీరు తీసుకుని 10 లక్షలు నాకు ఇవ్వండి. మీరు ఆల్రెడీ ప్రాబ్లంలో ఉన్నాను అని చెప్తున్నారు కాబట్టి 10 మీకు 10 మాకు అని చెప్పనేసరికి సరే డీల్ ఓకే, కానీ మరి మాకు ఎలా ఏంటి, రూమ్ ఎలా ఉంది, ఎలా ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, ఆ రూమ్ అంతా కూడా మాకు తెలియదు కదా, మరి మాకు రూమ్ గురించి ఏ రూమ్లో తను ఉంటుందో అన్నీ తెలుసుకుని నాకు చెప్పాలని. మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటాయా? సీసీ కెమెరాలు ఉంటాయి. ఆ కెమెరాలకి చిక్కకుండా మిమ్మల్ని లోపలికి రప్పించే బాధ్యత నాది. మొత్తం నేను చెప్తాను. నేను చెప్పిన గైడెన్స్లో మీరు లోపలికి వచ్చి ఆ ఇందుని ఎత్తుకెళ్ళిపోయి మా అత్తకు ఫోన్ చేసి 20 లక్షలు డిమాండ్ చేయండి. చెప్పినది ఇంట్రడక్షన్స్ ఫాలో అవుతే మనం అనుకున్న ప్లాను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని చెప్పనేసరికి సరే డీల్ ఓకే అని ఇంకా వాళ్ళు కాస్త వెళ్ళిపోతుంది ఐశ్వర్య. ఒరే ఈ డీల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకూడదురా, డీలు అనుకున్న ప్రకారం మనం చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మన ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. తమ్ముడు వాళ్ళు కుటుంబం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అంటే ఖచ్చితంగా ఈ డీలు పూర్తి చేయాలరా అని చెప్పి ఎప్పుడు వీడు చెప్తాడు లక్కీ, కానీ ఈసారి రాజు చెప్తాడు. ఏంట్రా ఎప్పుడు నేనే కదరా చెప్తాను డీల్ పూర్తి చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని, మరి ఈసారి ఏంట్రా నువ్వంటున్నావా అనగానే నేను అనకపోతే ఎవరంటారు, నా కుటుంబం ప్రాబ్లంలో ఉంటే మరి నేనే కదా చూసుకోవాల్సింది, నా మీదే కదా బాధ్యత ఉంది, మరి అలాంటి తప్పుడు నేను కాకపోతే ఎవరు అనగలుగుతారు, అందుకే ఈ ప్రాబ్లం నుంచి బయట పడాలి అన్న ఒకే ఒక్క కారణం చేత నేనే ఇదంతా అంటున్నాను అని చెప్పనేసరికి సరే ఓకే నువ్వు చెప్పినట్టే అనుకుందాం, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనగాని ఏం చేద్దాం ఏంట్రా, ఇప్పుడు ఐశ్వర్య చెప్తుంది కదా, ఐశ్వర్య చెప్పినట్టుగానే మనం ఇందుని ఎత్తుకొచ్చేద్దాం అనేసరికి సరే నీ ఇష్టం రా, నువ్వు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోతానని ఇంకా ఇద్దరు కూడా అనుకుంటారు. మరుసటి రోజు ఇందు ఎల్లుండి పుట్టినరోజు అనగా మరుసటి రోజు ఇందు నైట్ అంటే ప్రోగ్రామ్ నైట్ ఫిక్స్ చేస్తుంది. ఎందుకంటే టైం దగ్గరికి వస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా నైట్ ఫిక్స్ చేసేసరికి నైట్ కాస్త ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, మొత్తం గైడెన్స్ అంతా కూడా ఇచ్చేసరికి సరే అని చెప్పి ఇంకా మొత్తం అంతా కూడా చేయడం మొదలు పెడుతుంది. అంటే ఇలా రండి అలా రండి అన్ని గూగుల్ మ్యాప్లో చెప్పినట్టుగా లైవ్ లొకేషన్ పెట్టేసిన తర్వాత వాళ్ళు కారు కొంచెం దూరంగా పెట్టి మత్తు పదార్థాలలో కొంచెం ఉంటుంది కదా అది కొంచెం చిన్న పొట్లం తీసుకుని రాజు అప్పుడు జోబిలో పెట్టుకుంటాడు. అది తీసి కర్చీఫ్ మీద చల్లుతాడు. కర్చీఫ్ మీద చల్లేసరికి ఏంట్రా ఇది, ఆ రోజు వాళ్ళ దగ్గర నుంచి మొత్తం పౌడర్ పాడేయలేదు, కొంచెం మిగిల్చాను అనేసరికి అది ఇప్పుడు ఉపయోగపడుతుంది అనగాని ఇప్పుడు తనకి మత్తిచ్చి తీసుకొస్తావేంట్రా అనగాని మరి ఏం చేయాలి, ఎలా తీసుకురావాలి, మత్తిచ్చే కదా మనం తీసుకురావాల్సింది అని రాజ్ అనేసరికి ఒరే ప్రొఫెషనల్ కిడ్నాపర్ అయిపోయేటట్టు ఉన్నావురా అనగాని ఏం చేస్తానురా, ప్రాబ్లంని నేనే కొని తెచ్చాను కదా, 10,000 కోసం కక్కుర్తి పడి 10 లక్షలకి మనం ఇంతలా బుక్ అయిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం మరొక తప్పు చేయాల్సిన
పరిస్థితి ఏర్పడుతుంది. తప్పుల మీద తప్పులు చేసే స్థితికి వచ్చేసాము అని ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. బాధపడకరా, కొన్ని సార్లు తప్పదు, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, బాధపడకరా అంటూ నచ్చ చెప్పేసరికి సర్లే, బాధపడినా ఎలాంటి ఉపయోగం లేదులే గాని పద వెళ్దామని ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇంకా ఇందు పడుకుంటుంది. ఇందు సెపరేట్గా వేరే గదిలో పడుకుంటుంది. ఈ భార్య భర్తలు ఇద్దరు కూడా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఆలోచిస్తున్నావు అపర్ణ? నిద్ర రావడం లేదా? ఎక్కడ నిద్ర పడుతుందండి? తెల్లవారితే ఇందు భవిష్యత్తు ఏమవుతుందా అని భయంగా ఉంది. అక్కడ ఇందు కూడా నిద్రపోయి ఉండదు. తన భవిష్యత్తు నాశనం అయిపోతుందని భయమేస్తుంది. సంతకం పెట్టకపోతే మన ప్రాణాలు తీసేస్తానని రేఖ అంటుంది. మన ప్రాణాలు కాపాడడం కోసమైనా ఇందు సంతకం పెడుతుంది. ఇందు సంతకం పెట్టినంత మాత్రాన తనేమన్నా మనల్ని వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు. మన ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడదు ఆ రేఖ. ఆ విషయం ఇందుకు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ని ఎలా ఎదుర్కోవాలో ఇందుకి అర్థం కావట్లేదు. ఇందుకి ఎవరైనా తోడు ఉంటే బాగున్ను. తను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అంటే తనకు ఎవరైనా సపోర్ట్గా నిలిస్తే బాగున్ను. అది ఎప్పుడు జరుగుతుందో? ఇందుకి తోడెవరుంటారు? ఆ భగవంతుడు కష్టాల్లో ఉన్న వాళ్ళని పట్టించుకోడా? కష్టాల్లో ఉన్న వాళ్ళని కాపాడడానికి ఎవరొకరిని తోడు పంపించాలి అని అనుకోవడా? ఏంటో అన్నీ భగవంతుడు ఇన్ని కష్టాలన్నీ ఒకరికే పెడుతుంటాడు. పాపం ఇందు చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవిస్తూ, బాధను అనుభవిస్తూ, ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎంతగానో నరకం అనుభవిస్తుంది. పాపం ఇందుకి ఎలాంటి కష్టం రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదని ఎంతగానో ఆలోచిస్తూ ఉంటాడు సుభాష్ అయితే. ఇంకా ఇద్దరు కూడా ఆలోచించుకున్న తర్వాత ఇందు పడుకుందో లేదో వెళ్ళు అపర్ణ, వెళ్ళి కొంచెం సేపు ఇందు దగ్గర ఉండు అనగానే సరేనని ఇందు దగ్గరికి వెళ్దామని బయలుదేరేసరికి ఇంకా దగ్గొస్తుంది. దగ్గు రావడంతో ఏంటండి అనగానే కొన్ని మంచినీళ్ళు ఇవ్వపర్ణ అంటూ సైకి చేసేసరికి కొన్ని మంచినీళ్ళు ఇస్తాడు. మంచినీళ్ళు ఇచ్చేసరికి ఇంకా మంచినీళ్ళు తాగి ఏమైందండి అనగానే ఏమో అపర్ణ, కొంచెం చాలా అనీజీగా ఉంది, కొంచెం సేపు ఇక్కడే ఉండి అపర్ణ అనగానే అలాగేనండి అంటూ అపర్ణ కాస్త అక్కడే కూర్చుని ఉంటుంది. కూర్చుని ఉండేసరికి ఈలోపు రాజు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చేసరికి ఎవరో ఏదో అంటే మనసులోని ఎవరైనా వస్తూ ఉంటే కొంచెం ఆందోళనగా అనిపిస్తుంది కదా, అలా ఆందోళన అనిపిస్తుంది. ఏమైంది అపర్ణ అని చెప్పాను కానీ ఎవరో మనసుకు తెలిసిన వాళ్ళు, మనసుకు నచ్చిన వాళ్ళు మన ముందుకు వచ్చేటప్పుడు ఫీలింగ్ కలుగుద్ది కదండి, ఆ ఫీలింగ్ ఏదో వస్తుంది నాకు అనేసరికి ఏం మాట్లాడుతున్నావా అపర్ణ అని చెప్పనేసరికి ఏమీ లేదులేండి, మీరు మంచినీళ్ళు తాగారు కదా పడుకోండి అనగానే పడుకుంటారు. పడుకునేసరికి ఆ కర్చీఫ్ ఎదురా అనగానే కర్చీఫ్ తీసుకుని హిందూ రూమ్ ఇదే అనుకుంటా అని చెప్పి హిందూ రూమ్లోకి వెళ్తాడు. వెళ్ళడంతో విందు అప్పుడే నిద్రపోదామని ఇలా పక్కలు సర్దుకుని పడుకునేసరికి వెనక నుంచి కాస్త వెళ్ళి ఇందు నోటికి కర్చీఫ్ పెట్టేస్తాడు. ఈ లోపు సుభాష్ పడుకోవడంతో అపర్ణ వెనక నుంచి వెళ్ళి చూసేసరికి ఇందు నోటికి కర్చీఫ్ పెట్టడంతో ఇందు స్పృహ తప్పి పడిపోతుంది. ఎవర్రా నువ్వు అంటూ వెనక నుంచి వెళ్ళిన అపర్ణ అంటూ ఉండేసరికి వెనక్కి తిరిగి చూస్తాడు. ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది. నాన్న రాజ్ అని చెప్పనేసరికి నా పేరు మీకెలా తెలుసు అని చెప్పాను కానీ నాన్న రాజ్ అంటూ గబగబా వెళ్ళి తన బొగ్గలను తడుముతూ ఇంకా మనవణ్ణి పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటండి ఎవరు మీరు నన్ను పట్టుకుని ఏడుస్తున్నారు, నేనెవరో మీకు తెలుసా అనగానే అదేంటి నాన్న నువ్వు నన్ను మర్చిపోయావా, నేను నీ ఫ్రెండుని అని చెప్పాను కానీ ఫ్రెండా, ఏం మాట్లాడుతున్నారు అనగాని అవును నేను నీ ఫ్రెండుని, నా గురించి మర్చిపోయావా, చిన్నప్పుడు మనిద్దరం ఎంతగా ఆడుకున్నాము, నువ్వు ఇంట్లోనే కదా తిరిగావు, నాకు నమ్మకం ఉందిరా, నా మనవడున్న స్వరాజ్ ఎక్కడో బ్రతికే ఉంటాడు అనే నమ్మకం నాకుంది. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత నువ్వు గాల్లో ఎగురుకుంటూ ఎక్కడో పడిపోయావు, అప్పుడు తర్వాత నువ్వు చనిపోయావని అనుకున్నాను. కానీ నా మనసు కనిపించింది, నా మనవడు ఎక్కడో చోట ఉంటాడు, నా మనవరాలికి తోడుగా ఉండి తన పక్కన తోడు నీడగా నిలబడతాడు అన్న ఉద్దేశం నాకు కలిగింది. ఎక్కడ ఉన్నా రావాలి అని భగవంతుణ్ణి స్మరించుకున్నాను. నువ్వు ఇలా నా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతావని కలలో కూడా అనుకోలేదురా అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఎవరు మీరు, నాకు ఎవింటి గుర్తు రావట్లేదు అనగానే
ఏమీ గుర్తు రావట్లేదా అనగాని ఏమీ గుర్తు రావట్లేదు నాకు అని చెప్పి ఇంకా తల పట్టుకునేసరికి ఇంకా రాజు అక్కడే ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయినట్టు పడిపోతాడు. ఒక పక్క ఇందు పడిపోయి ఉంటుంది, మరొక పక్క రాజు పడిపోయి ఉంటాడు. ఏమైంది నా మనవడికి అని చెప్పి గబగబా వాటర్ తీసుకొచ్చి మొహం మీద నీళ్లు చల్లుతుంది అపర్ణ. నీళ్లు చల్లడంతో ఏమైంది ఏమైంది అనగానే ఇంకా రాజుకి మొత్తం అంతా కూడా తేట తెల్లంగా స్పష్టంగా మొత్తం అంతా గుర్తొస్తుంది. గుర్తొచ్చేసరికి ఫ్రెండు అనగానే నేను గుర్తొచ్చానా అనగానే గుర్తొచ్చే ఫ్రెండు, మన ఇద్దరం ఎన్నోసార్లు స్కూల్ దగ్గర నుంచి కారులో షికార్లు తిరిగాం కదా, అమ్మను ఇంట్లోకి రానివ్వడం కోసం ఆ ఆంటీ ఆ మామయ్య అత్తయ్యతో కలిసి నాటకం ఆడాను కదా, నేను ఈ ఇంటి వారసుడినే కదా అనగానే అవునరా నువ్వే ఇంటి వారసుడివి, ఇదేంటి తను ఎలా పడుకుంది అనగానే అలా పడుకోబెట్టింది నువ్వే రా అనేసరికి ఏం మాట్లాడుతున్నావు అమ్మమ్మ, నేనేం చేశాను అనగానే తనని నువ్వు ఎత్తుకు వెళ్ళిపోవడానికి వచ్చావు అనగానే గుర్తొచ్చింది, ఈ ఇంట్లో ఉండే ఐశ్వర్యనే తనను కిడ్నాప్ చేసి 20 లక్షలు డిమాండ్ చేయమని చెప్పింది. ఎవరో రేఖ అంట కదా తనని డిమాండ్ చేయమని ఫోన్ నెంబర్ కూడా ఇచ్చింది. తనో 10 లక్షలు నువ్వో 10 లక్షలు తీసుకుందామని చెప్పింది అనగానే అవునా, తనని దాచిపెట్టమని చెప్పిందా అనగాని అవును అనేసరికి ముందు ఇందుని తీసుకుని బయటికి వెళ్దాం పద పద అని ఇంకా ఇందుని తీసుకుని ఇద్దరు కూడా బయటికి వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనగానే ముందు పోనివి ఎక్కడికి అనేది తర్వాత సంగతి తర్వాత చూద్దామని ఇంకా అక్కడి నుంచి కాస్త దూరంగా తీసుకొస్తారు. అదేంట్రా ఆవిడని తీసుకురామంటే ముసలావిడిని తీసుకొచ్చావనగానే ముసలావిడేంటి ఆవిడ మా అమ్మమ్మ అంటూ మాట్లాడేసరికి అమ్మమ్మ ఇన్ని రోజులు లేని అమ్మమ్మ ఇప్పుడెక్కడి నుంచి వచ్చిందిరా, నీకు తెలియదు, నేను చెప్పానా ఈ ఇంటికి నాకు సంబంధం ఉందని, నువ్వు విన్నావా వినలేదు, ఈవిడ మా అమ్మమ్మ, నేను ఈ ఇంటి వారసుడిని, ఈవిడ కూతురు కొడుకుని అనగానే అదేంట్రా నువ్వు ఈవిడ కొడుకు అంటే మరి మీ అమ్మ నాన్న, అవును వాళ్ళెవరు, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ దగ్గరే పెరిగానా అనగాని చిన్నప్పటి నుంచి అయితే నాకు తెలియదు కానీ నువ్వు పెద్ద ఎదిగిన తర్వాతే నాకు తెలుసు, అప్పటి నుంచి అయితే వాళ్ళ దగ్గరే ఉన్నావు అనగానే బహుశా నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు నిన్ను కాపాడి ఉండొచ్చు, వాళ్ళే అమ్మా నాన్నలుగా నిన్ను చూసుకుని ఉండొచ్చు, నీకు ఈ విషయం చెప్తే వాళ్ళు నీ సొంత తల్లిదండ్రులు కాదు అన్న విషయం నువ్వెక్కడ బాధపడతావో అన్న ఉద్దేశంతో వాళ్ళు చెప్పలేదేమో అని చెప్పనేసరికి అది నిజమే అయ్యి ఉండొచ్చు అని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్దాం అనగానే ముందు తనకి స్పృహ రావాలి అనగానే అది మత్తు పదార్థం, స్పృహ రావాలంటే ఇంచుమించు 3-4 గంటలు పడుతుందనేసరికి అయితే ఎక్కడొక చోట కారు ఆపు అని చెప్పాను కానీ ఒక చోట కారు ఆపేసరికి ఇంకా అలా పడుకుంటారు. అమ్మ ఇందు అని మొహం మీద నీళ్లు చల్లడంతో ఇందు స్పృహలోకి వస్తుంది. ఎక్కడున్నావు నానమ్మ అనగానే మనం సేఫ్ ప్లేస్లోనే ఉన్నాము, వీడేంటి ఇక్కడ అనగాని వీడు అంటావేంటే, తను నీ బావ అనేసరికి వీడు నా బావ, అవును వాడే నీ బావ, నేను చెప్తూ ఉండేదాన్ని కదా నా కూతురు కొడుకు ఎక్కడో బ్రతికే ఉంటాడు అన్న నమ్మకం నాకు ఉంది, నీ పక్కన నిలబడతాడు అని చెప్పాను కదా, వాడే వీడు. ఇప్పుడు ఏం చేయాలి అమ్మమ్మ, ఇప్పుడు తెల్లవారితే తినని కిడ్నాప్ చేయమని ఐశ్వర్య చెప్పింది, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ రేఖ ఆంటీని బెదిరించాలా అనగానే రేఖ ఆంటీని బెదిరించడం కాదు, మీ రేఖ ఆంటీకే దిమ్మ తిరిగేటట్టు షాక్ ఇస్తాను. ఒరే లక్కీ ముందు కారుని ఏదైనా గుడి దగ్గరికి పోనివ్వను కానీ అప్పటికే తెల్లవారుజామ అయిపోతుంది. గుడి దగ్గరికి పోనివ్వనేసరికి గుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఇక్కడే ఉండండి అని వెంటనే లోపలికి వెళ్ళి పంతులు గారితో అన్నీ మాట్లాడుతుంది. పెళ్లి చేయాలి అని చెప్పనేసరికి అది ఇప్పుడేంటి పెళ్ళమ్మా అనగానే 2 తన చేతులకున్న గాజులు తీసి ఇచ్చేసరికి ఈ పెళ్లి చాలా ముఖ్యం, లోక కళ్యాణం కోసమే అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు, అది మీరు అర్థం చేసుకోండి స్వామి అని చెప్పి ఇంకా ఆయనకు అర్థమయ్యే రీతిలో చెప్పి ఇంకా తనైతే ఆ గాజులు ఇవ్వడంతో సరేనమ్మా అన్ని ఏర్పాట్లు చేస్తాను, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకును తీసుకురండి అనేసరికి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకుని వస్తారు. తీసుకు వచ్చిన తర్వాత ఇంకా ఏంటి ఇక్కడ తీసుకొచ్చావు ఏంటిదంతా అని చెప్పాను కానీ నీకు ఇందుకి పెళ్ళిప్పుడు అనేసరికి ఏం మాట్లాడుతున్నావు నానమ్మ, వీడిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి, చూడిందు వీడు వాడు అని అనకు, తను నా కూతురు కొడుకు, వాడినే నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఆశ, ఇప్పుడు వాడు నీ పక్కన
సపోర్ట్గా ఉండగలిగేది వాడే. నీ ఇంట్లో హక్కుదారుడికి నీ ఆస్తిలో హక్కు అధికారం ఉండాలి అంటే తను పెళ్లి చేసుకోవాలి. తనని నువ్వు పెళ్లి చేసుకుంటేనే నీకు హక్కు అధికారం వస్తుంది. అది నువ్వు అర్థం చేసుకుంటే బాగుంటుంది అనేసరికి, ఏమో గ్రాని, నాకు ఇవేమీ అర్థం కావట్లేదు. అసలు పెళ్ళేంటి, పెళ్లి చేయాలన్న ఆలోచన ఏంటి, నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఈ పెళ్లి నాకు ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు, నాకేమీ తెలియడం లేదు అని చెప్పనగానే, నువ్వు దీని గురించి ఆలోచించకని చెప్పానా, మొత్తం నేను చూసుకుంటానని చెప్తున్నానా, నువ్వు దీని గురించి ఆలోచించుకు, మీ ఇద్దరికి పెళ్లి జరిగి తీరాలి, ఖచ్చితంగా జరగాలి అని ఇంకా పంతులు గారి దగ్గర రెడీ చేసి బాసికాయలు కూడా కట్టించి ఏ బట్టలతో ఉంటారో ఆ బట్టల మీదే పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేస్తుంది. పెళ్లిపీటల మీద కూర్చోబెట్టేసరికి ఇంకా పెళ్లిపీటల మీద కూర్చుని ఇంకా రాజు అయితే హిందూ మెడలో తాళి కట్టేస్తాడు. పెళ్లిదండలు అనగానే పెళ్లిదండలు అమ్మవారి కోసం తెప్పించిన పెళ్లిదండలు అవి వేసేసిన తర్వాత పదండి అని ఇద్దరిని కూడా కారెక్కించిన తర్వాత, పోనీరా లక్కీ అనగాని, ఎక్కడికి అనగాని, ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడికి అనేసరికి, వామ్మో ఇప్పుడు మళ్ళీ అక్కడికి అనగాని, ముందు తీసుకువెళ్ళు, ఒరే నీ 10 లక్షలు అనగాని, 10 లక్షలేంటి అని చెప్పనేసరికి, ఇలాంటి సంగతి అమ్మమ్మ అనగానే, ఆ 10 లక్షలు నేనిస్తాను సరేనా, నువ్వు ఆ ప్రాబ్లం నుంచి బయటపడు, ఆ 10 లక్షలు ఎలా నేను నీకు ఇవ్వాలో నీకు నేను చెప్తాను, లేదా ఇది తీసుకుని అమ్మేసుకుని ఆ 10 లక్షలు అప్పు తీర్చేసుకో అనేసరికి, వెంటనే లక్కీ చేతికిచ్చి ఇది అమ్మేసి అప్పు తీర్చేరా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా లక్కీ తన దగ్గర పెట్టుకుంటాడు ఆ బంగారపు హారం. పెట్టుకున్న తర్వాత ఇంకా వీళ్ళంతా కూడా సరాసరి రేఖ దగ్గరికి బయలుదేరి వచ్చేస్తారు. రేఖ దగ్గర బయలుదేరి వచ్చేసరికి హిందూ లేచిందా అంటూ ఇంకా బ్రహ్మరామ్మని అడగగానే, నాకేం తెలుసు, నేను ఇప్పటి వరకు హిందూని చూడలేదు అనేసరికి, హిందూ లేవలేదా, ఉదయాన్నే లేచి ఇల్లు మొత్తం శుభ్రంగా చేసేది హిందూ కదా, హిందూ లేకపోవడం ఏంటి, అసలు ఏం జరుగుంటుంది అన్న ఆలోచనకి వస్తుంది రేఖ. అయితే రేఖ ఆలోచనకు వచ్చేసరికి మొత్తం ఇల్లంతా హిందూ అంటూ తిరగడంతో తన తండ్రి ఉన్నాడు కదా, మెడికల్ షాప్లో ఉంటాడు, తన తండ్రి ఉంటాడు కదా, తన తండ్రికి నా తాతయ్య ఉంటాడు కదా సుభాష్ దగ్గరికి వెళ్ళేసరికి, హిందూ ఎక్కడుంది, ఇక్కడ అపర్ణ కూడా కనిపించట్లేదంట ఉదయం నుంచి, అపర్ణ హిందూ ఎక్కడికి వెళ్ళారని. కానీ ఈరోజు హిందూ పుట్టినరోజు కదా, బహుశా ఏ గుడికో ఉదయాన్నే తీసుకుని వెళ్ళుంటుంది, తన మనవరాలకి ఏ కష్టం కలగకూడదన్న ఉద్దేశంతో నా భార్య అపర్ణ అలా చేసి ఉండొచ్చు కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, హిందూ నీ దగ్గర నుంచి చేజారిపోతుందనా, అది ఎప్పటికీ జరగదులే, మమ్మల్ని ఒంటరిగా వదిలిపెట్టి పిరికి దానిలా పారిపోయేది కాదు నా మనవరాలు ఎప్పటికీ అలా పిరికిదానిలా ఉండదు అంటూ చెప్పడంతో, సరే నీ మనవరాలు పిరికిదానిలా ఉందో లేదో తర్వాత విషయం, ముందైతే నీ మనవరాలు ఎక్కడికి వెళ్ళింది, నీ భార్య ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అడగడంతో, తను ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదని చెప్తాడు. చెప్పేసేసరికి, నీకు చెప్పకుండా వెళ్ళారా, అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, సీసీ కెమెరా చెక్ చేయాలని సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే సీసీ ఫుటేజ్ ఆఫ్లో ఉంటుంది, వీళ్ళు బయటికి వెళ్ళే సమయానికి ఆఫ్ చేసింది కదా తను ఐశ్వర్య, సో ఆఫ్లో ఉంటుంది. ఆఫ్లో ఉండేసరికి ఇదేంటి సీసీ ఫుటేజ్ ఆఫ్లో ఉంది, ఆఫ్లో ఉండవలసిన అవసరం ఏముంది, ఆ సమయానికి ఎవరు ఆపారు, అసలు వీళ్ళు బయటికి ఎలా వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఏం ఆలోచనతో వెళ్ళారు, వీళ్ళ మైండ్లో ఏం ఆలోచన తిరుగుతుంది, ఏ ఉద్దేశంతో వీళ్ళు బయటికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది, ఒకటి కాదు రెండు కాదు, ప్రశ్నల వర్షమే తన మైండ్లో కదులుతూ ఉంటుంది. ఇంకా రేఖకైతే కదులుతూ ఉండేసరికి ఇంకా ఎవరు ఏమీ చెప్పకపోవడంతో అసలు ఎక్కడికి వెళ్ళారో ఏంటో తెలీదు అని చెప్తారు ఇద్దరు కూడా. చెప్పేసేసరికి ఈలోపు సడన్గా ఇంటికి కారు వచ్చి ఆగుతుంది. కారు వచ్చి ఆగేసరికి ఈ టైంలో ఎవరు అనగానే లాయర్ గారు వచ్చేసినట్టున్నారు హిందూ చేత సంతకం పెట్టించడానికి. అసలు హిందూయే రాలేదు కదా, సంతకం మాట అలా ఉంచు, అసలు హిందూ ఇక్కడికి వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలగడానికి అవకాశం ఉంటుంది, మరి హిందూ ఇక్కడికి రాకుండా నేను ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న ఆలోచన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే
ఇప్పుడు ఇందు సంతకం పెట్టకపోతే ఆస్తి చేజారిపోతుంది. ఈ ఆస్తి కోసమే గత 10-20 సంవత్సరాలుగా ఎంతో కష్టపడింది రేఖ. ఎక్కడ తన ఆస్తి తన నుంచి చేజారిపోతుందో, చేజారిపోతే తన పరిస్థితి ఏమైపోతుందో అన్న ఆలోచన మాత్రం ఇంకా టెన్షన్ పడుతుండగానే కారు వచ్చి ఆగడంతోనే కారులోంచి ఇద్దరు దిగి నడుచుకుంటూ పక్కన అపర్ణ ముందు వస్తుంది. అపర్ణ రావడంతో ఇదేంటి అపర్ణ ఈ టైంలో బయట నుంచి వస్తుంది, పైగా కారులో వచ్చింది అని గబగబా అందరూ గుమ్మం దగ్గరికి వచ్చి చూస్తారు. అపర్ణ పక్కకు తప్పుకోవడంతో రాజు ఇటు ఇందు పెళ్లి చేసుకుని వస్తూ ఉంటారు. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. ఇదేంటి వీడికి ఇంటికి సంబంధం లేదు కదా అని తేలింది కదా, మరి వీడెందుకు ఇక్కడికి వచ్చాడు, అసలు వీడిని ఇందు ఎందుకు పెళ్లి చేసుకుంది, రాజులో ఉండడం వల్లే అపర్ణ భ్రమపడిందా, రాజే వీడు అని అపర్ణ అనుకుందా, అందుకోసమని వీళ్ళిద్దరికీ పెళ్లి చేసిందా అని అనుకుంటూనే దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తున్నారా ఆంటీ, వీడేమన్నా ఇంటి వారసుడా ఏంటి, ఈ ఇంటికిచ్చి పెళ్లి చేశారు, అసలు ఇప్పుడు పెళ్లి చేయవలసిన అవసరం ఏముంది, ఇక్కడ ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా పెళ్లి చేయవలసిన బాధ్యత ఏమొచ్చింది అనగానే వాడు ఎవడనుకుంటున్నావు, వాడు నా మనవడు, నా కూతురు రేవతికి పుట్టిన కొడుకు, ఎందుకంటే వాడు పోలికలు అచ్చుగుద్దినట్టుగా నా మనవడి పోలికలే ఉన్నాయి, నా కొడుకు పోలికలే ఉన్నాయి, మేనమామ పోలికలు మేనల్లుడికి వచ్చాయి, కొన్ని రోజులు మాత్రమే ఇప్పుడు ఇందు చూసుకుంటుంది, తర్వాత వీళ్ళిద్దరూ బిజినెస్ ని చూసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని రోజులు పవర్ ఆఫ్ పటాన్ని నీ పేరు మీద పెట్టుకుని తనకు పెళ్లి కాకుండానే తన చేతుల మీద మొత్తం అన్నీ కూడా రాయించేసుకొచ్చని ప్లాన్ చేసావు కదా, తనకు ప్లాన్ చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే తను ఆల్రెడీ పెళ్లి జరిగింది. తను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా తనతో పాటు తన భర్త కూడా సంతకం పెట్టాలి. నా మనవడు ఎందుకు సంతకం పెడతాడు, చిన్నప్పుడే మీ అమ్మనే ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన వాడు నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాడనుకున్నావు అంటూ మాట్లాడుతూ రేఖ దగ్గరికి వెళ్ళి రేఖ చెంప చెల్లుమనిపిస్తుంది. ఇది ఎందుకు కొట్టానో తెలుసా, నా మనవరాల్ని నువ్వే ఎత్తుకెళ్ళమని చెప్పినందుకు, కానీ కిస్ చేస్తుంది. ఇదెందుకు చేశానో తెలుసా, నా మనవరాల్ని నువ్వు అలా బయటికి పంపించడం వల్లే, ఆ రెస్టారెంట్కి వెళ్ళమని నువ్వు చెప్పడం వల్లే నా మనవరాలు రాజ్తో నా మనవరాల్ని ఎత్తుకెళ్ళమని చెప్పడం వల్లే వాడు ఇంట్లోకి వచ్చాడు. వాణ్ణి నేను చూసి వాడికి గతం గుర్తు చేసి వాడు ఏ బాధ్యత అయితే స్వీకరించాలో ఆ బాధ్యత గురించి వాడుకు చెప్పి ఇంకా గతం గుర్తొచ్చేలా చేశాను అంటూ చెప్పేసేసరికి నువ్వు మాకు చెడు చేయాలని చూసినా మాకు మంచి జరిగింది చూసావా, అదే అంటారు, ఎదుటి వాళ్ళకి చెడు చేయాలని ఎప్పుడైనా చూస్తే మనకు మంచి జరుగుతుంది, అది గుర్తుపెట్టుకుని మసులుకుంటే చాలా బాగుంటుందని చెప్పి ఇంకా అపర్ణ కాస్త చెప్పడంతో ఇంకా ఓహో ఈ రకంగా మీరు అంతా కలిసిపోయారా, మీరంతా కలిసిపోతే నేనెలా చూస్తూ ఊరుకుంటాను, ఈ ముసలోడు ప్రాణాలు తీసేస్తానంటూ అడ్డుగా నిలబడేసరికి ఇంకా ఒక్క తోపు పక్కకు తోసేసరికి వెళ్ళి నేల మీద పడుతుంది. నా కుటుంబం జోలికి అంటే ఆ తలుపు కూడా క్లోజ్ చేయమని చెప్పి, నీకు ఆ మాత్రం అర్థం కావట్లేదా, కుటుంబం జోలికి రావద్దు అంటే పదే పదే అదే చేస్తానని పంతం పట్టుకుని ఊరుకుంటావేంటి, చెయ్యి, ఏం చేస్తావు, ఏం చేసినా సరే నా కుటుంబం జోలికి ఒక రక్షణ రేఖ ఉంది, అదే చూసుకుంటుంది, నువ్వేమీ నా కుటుంబాన్ని ఏదో చెయ్యాలని ఆస్తి నీ పేరు మీద రాయించుకోవాలని ప్లాన్లు వేస్తే నీకు కూడా నీ మనవరాలు నీ మేనకోడలికి పట్టిన గతే పడుతుంది, అది గుర్తు పెట్టుకో అంటూ ఇంకా వార్నింగ్ ఇచ్చేసేసరికి అలా షాక్ అయిపోతూ ఉంటుంది. నేనే ఇదంతా చేయడానికి కారణం నేనే అన్న విషయం కూడా తెలిసిపోతున్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అలా అనుకున్నవాడు కాస్త ఏం చేయాలని ఆలోచనలో పడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.